హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్. ఈరోజు అయితేనండి నేను క్యారెట్ పచ్చడి చేసి చూపిస్తాను. కరివేపాకు అండి, ఎల్లుల్లిపాయి, పచ్చిశనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండి. మనకి క్యారెట్ పచ్చడిలోకి అండి కంపల్సరీగా మనకి పచ్చిశనగపప్పు వేసుకుంటేనే దాని టేస్ట్ అయితే మనకు తెలుస్తుందండి. ఆయిల్ పెట్టుకున్నానండి, హీట్ అయింది. అయితే వేపుకుందామండి. ఇవి కొద్దిగా వేగినాయండి. క్యారెట్ కూడా వేసాను, ఎందుకంటే పోపులతో పాటు క్యారెట్ కూడా వేగాలి, మళ్ళీ ఇవి మాడిపోతాయి కదండి. అందుకనేసి క్యారెట్ కూడా వేసేసి వేపుతున్నాను. ఇవి కూడా పోపులు, ఈ క్యారెట్ ముక్కలు కూడా బాగా ఫ్రై అవుతాయండి. పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మూత తీసండి చూద్దాం. ఇదిగోండి బాగా మగ్గినవి. అప్పుడు మంచి వాసన వస్తుందండి. కమ్మనైన పప్పులు ఇవన్నీ బాగా వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది. పచ్చడి అయితే బాగుంటుంది. వేగిపోయిందండి. పోపులు బాగా వేగిపోయినా టేస్ట్ అయితే ఉండదండి, టేస్ట్ మారిపోతుంది. సమానంగా వేగాలండి, దోరగా వేగితే సరిపోతుంది. ఇది ఇంకా వేగిపోయినాయండి, కమ్మని వాసన వస్తుంది. నేను జీలకర్ర మర్చిపోయానండి, త్వరగానే వేగిపోతుంది. ఒకవైపు వేపుకుంటే సరిపోతుంది. చింతపండు వేసుకున్నానండి. ఇప్పుడు పోపులు వేస్తాను. సాల్ట్ వేసానండి, చింతపండు సాల్ట్ కూడా వేసాను. ఇందాక జీలకర్ర వేయడం అయితే మర్చిపోయానండి, జీలకర్ర కూడా వేసాను. ఇప్పుడైతే మిక్సీకి కొట్టేసుకుందాం. చల్లారిన తర్వాతే కొట్టుకోవాలండి. ఏ పచ్చళ్ళు పోపులు అయినా సరేనండి, చల్లారిన తర్వాత కొట్టుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి, మంచి కలర్లో ఉంది. ఇప్పుడు అట్టి వేసి చూపిస్తాను. తొక్క ఎక్కువ తీయకుండానండి, బియ్యమును పప్పునండి, అందుకే అట్టు ఇలా మిల్లెట్స్ దోశ కింద అయితే ఉంది. ఈ తొక్క పెద్ద తీయకుండా అట్లు అలాగే ఇడ్లీలు కూడా చాలా బాగుంటున్నాయండి, రుచిగా అయితే ఉంటున్నాయి. అందుకే నేను మీకు చెప్తున్నానండి. అంటే తెల్లగా అయితే ఉండవండి, కొంచెం కలర్ అయితే మారుతుంది, కానీ కమ్మగా ఉంటున్నాయండి. బలం కదా, తొక్కతో తిన్నవి ఏదైనా సరేనండి, బలమేనండి మనకి. ఇదిగోండి అట్లయితే వేసుకున్నాను. అట్లయితే చాలా బాగా వచ్చినాయి, కొన్ని మెత్తగా ఉన్నాయి అన్నమాట. చట్నీ ఇదిగోండి, మన క్యారెట్ చట్నీ అనమాట అండి. ఇదిగోండి, నేనే తిని చెప్తాను, నాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేకండి, నేను మీకు కనిపించట్లేదు. ఇదిగోండి చట్నీ అయితే చాలా బాగుంది, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. క్యారెట్ చట్నీ అయితే సూపర్గా ఉంది.